ఒకటి మన సిద్ధాంతంలో ఎవరికైనా అండి, ఇప్పుడు మీరంటే ఇంతకుముందు ఎంతో సాధన చేసుకున్నారు. ఇప్పుడు ఎంతో సాధన చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక మాట చెప్తే మీరు వెంటనే అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మీకు ఆ అనుభవం, అవగాహన ఉంది కాబట్టి. ఇప్పుడు కొత్తగా ఒక లెర్నింగ్ స్టేజ్లో ఒక జీరో నాలెడ్జ్తో ఉన్నోళ్ళు వచ్చారనుకోండి. జీరో నాలెడ్జ్తో ఉన్నోళ్ళకి థర్డ్ ఐ అంటే వాళ్ళకి అర్థమవుద్దా? అసలు వాడు చక్రాస్ అంటే అర్థమవుద్దా? నాడీ పరిజ్ఞానం ఉంటుందా? మరి వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్? అవన్నీ చెప్పకుండానే కేవలం అచలం అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు కదా. అందుకని లెర్నర్స్కి ఇప్పుడు ఎట్లా అంటే అండి, ఓన్లీ పీజీ కాలేజీలో చేరితే వేరు. ఇప్పుడు పీజీ కాలేజీలో చేరారనుకోండి, పీజీ కాలేజీలో చేరితే అక్కడ పీజీకి సంబంధించిన క్లాసులు చెప్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవి నేర్చుకుంటారు, అది ఓకే. మరి ఒక సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వాళ్ళు కూడా పీజీ క్లాస్లో వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఏమర్థమవుద్ది? వాళ్ళకి చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పీజీ క్లాస్లో కూర్చున్న వాళ్ళు, సెకండ్ క్లాస్ వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు, 5th క్లాస్ వాళ్ళు, పీజీ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారనుకోండి. మనం పీజీ వాళ్ళకి ఒక క్లాస్ చెప్తున్నాం అనుకోండి, వీళ్ళకి ఏమైనా అర్థం అవుద్దా? అర్థం కాదు. పోనీ ఇక్కడ థర్డ్ క్లాస్ కూర్చున్న వాళ్ళకి ఒక పాఠం చెప్పామనుకోండి, పీజీ వాడికి ఏమనిపిస్తుంది? ఇది అవసరమా అని అంటాడు. ఈ 3వ తరగతి పాఠం అవసరమా అంటాడు. వాడికి అవసరం లేదు, వీడికి అవసరమా లేదా? ఏమంటారండి? ఇప్పుడు పీజీ క్లాస్ వాడికి థర్డ్ క్లాస్ పాఠం అవసరం లేదు, కానీ థర్డ్ క్లాస్ వాడికి థర్డ్ క్లాస్ పాఠం అవసరం కదా. మరి వీడికి చెప్పాలి కదా. మన ఆశ్రమాలంటే ఇప్పుడు మిగతా ఆశ్రమాల్లో అంటే కోర్సులు ఉంటాయి. ఈ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్. ఇప్పుడు మీరు జగ్గి వాసుదేవ్ గారితో, లేకపోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురుజీ గారితో, లేదా మహేష్ యోగి ఇట్లాంటి యోగా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ప్యాకేజీలు ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, సుదర్శని ప్రక్రియ అని రకరకాలు మీకు చేపిస్తారు. క్రియాయోగాలో కూడా లెవెల్స్ ఉన్నాయి, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అట్లుంటాయి అనమాట. మన దాంట్లో అట్లా ఏమైనా లెవెల్స్ ఉన్నాయా? ఇవి సాంఖ్యం తెలుసుకున్న వాళ్ళు ఇటు కూర్చోండి, తారకం తెలుసుకున్న వాళ్ళు ఇటు కూర్చోండి, అమనస్కం తెలుసుకున్న వాళ్ళు అటు కూర్చోండి, అట్లా ఏమైనా ఉందా ఇక్కడ? అట్లా కనిపించరు. యూనివర్సల్గా అందరూ కూర్చొని ఉంటారు. ఉపన్యాసం చెప్పే వాళ్ళందరూ అన్నీ చెప్తుంటారు. ఎవరికి అర్థమైందో తెలీదు, ఎవరికి అర్థం కాదో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజు ఫస్ట్ లెవెల్ వాళ్ళకి ఏ పాఠం చెప్పాలో అదే చెప్తారు. వినే వాళ్ళందరూ ఫస్ట్ లెవెల్ వాళ్ళే ఉంటారు, నో ప్రాబ్లం. ఇప్పుడు సెకండ్ లెవెల్ క్లాస్ జరుగుతుంది అనుకోండి, ఓన్లీ ఫస్ట్ లెవెల్లో సక్సెస్ అయిన వాళ్ళనే సెకండ్ లెవెల్కి తీసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ లెవెల్లో ఓకే పర్వాలేదు వీళ్ళు రీచ్ అయ్యారు, ఫస్ట్ లెవెల్ రీచ్ అయ్యారు అనుకుంటే సెకండ్ లెవెల్కి ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆ లెవెల్స్ చూసే వాళ్ళు కూడా ఉంటారు. మాస్టర్స్ టెస్ట్ చేస్తారు, పర్వాలేదు ఇతర లెవెల్కి రీచ్ అయ్యాడు, సెకండ్ లెవెల్కి పంపించవచ్చు అని చెప్పి తను అనిపిస్తేనే అవతలకి పంపిస్తారు. అప్పుడు సెకండ్ లెవెల్ క్లాస్లో అతను కూర్చోగలుగుతాడు. కూర్చున్నా కానీ అర్థమవుతుంది. మిగతా వాళ్ళ దాంట్లో అట్లుందన్నమాట. మన ఈ అచల సాంప్రదాయంలో మరి సభలు జరిగినప్పుడు వెళ్తే అన్నీ చెప్తుంటారు. మరి ఆయన కొత్త ఉపదేశం తీసుకొని ఒక ఆయన వచ్చి ఉంటాడు, ఆ రోజే ఉపదేశం తీసుకున్నాడు, లేకపోతే నెల రోజులు అవుతుంది ఉపదేశం తీసుకొని. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అనుకోమ్మా, ఎరుక లేనిది పరిపూర్ణం ఉన్నది అనని, ఏదో ఎరుక భ్రాంతిరహితం కావాలి ఏదేదో చెప్పిండు అనుకోమ్మా, అది వాళ్ళకి అర్థమైంది, అర్థం కాదు. ఇది మనకు సంబంధించింది కాదనుకుంటా అనుకుంటాడు. అవునా కదా? అందుకే ఇదేంటంటే సభల్లో, సమావేశాల్లో మాత్రమే పొందబడేది కాదు. కాకపోతే అదేంటంటే ఎవరికైనా ఆ లెవెల్లో, ఆ స్థాయిలో ఎవరికైనా సందేహాలు, సంశయాలు ఉంటే అలాంటి పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు కొంతమందికి సంశయాలుంటే నివృత్తి అవుతాయి. లేకపోతే వాళ్ళు తెలుసుకున్న దానికి కూడా పెద్దలు చెప్పినప్పుడు బలపడటానికి అవకాశం ఉంది. పర్వాలేదు, నేను తెలుసుకుంది కూడా కరెక్టే, ఆ గురువు గారు కూడా ఆమోదించారు, ఓకే రైట్ వే అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నమాట. ఇలా ఓకే బాగానే ఉంటాయి సభలు. కానీ మిగతా శిక్షణ అంతా కూడా గురువుకి శిష్యుడికి సంబంధించిందే కానీ సభలకి, సమావేశాలకు సంబంధించింది కాదు. ఇది ఒక 100 మందిని కూర్చోబెట్టి చెప్తే వచ్చేటువంటిది కాదు. ఇప్పుడు 100 మందికి ఒకే రుచి ఉండదు, 100 మందికి ఒకే వాసనలు ఉండవు, సంస్కారాలు ఉండవు. రకరకాల సంస్కారాలతోటి, రకరకాల వాసనలతో వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ ఒకే ట్రీట్మెంట్ కుదరదు. అందుకే గురువు దగ్గరగా ఉండి శిష్యుడిని పరిశీలించి అతనికి ఏం అవసరం. ఇప్పుడు గురువు అంటే శిష్యుని యొక్క భ్రాంతిని తొలగించేవాడు, భ్రాంతిని తీసేసేవారు. మరి శిష్యుడు ఎక్కడ భ్రాంతి పడుతున్నాడో గురువు గుర్తించగలగాలి కదా.
ఇప్పుడు అందరికీ ధనం మీద భ్రాంతి ఉండదు, అందరికీ ఇంటి మీద భ్రాంతి ఉండదు, అందరికీ శబ్దాల మీదనో స్పర్శల మీద అందరికీ ఒకే విషయం మీద భ్రాంతి ఉండదు కదా. రకరకాల భ్రాంతులతో ఉన్నారు. ఒకళ్ళకి ఈటింగ్ భ్రాంతి ఉంటుంది, ఒకళ్ళకి చూసే భ్రాంతి ఉంటుంది, ఒకళ్ళకి ఇట్లా రకరకాల స్పర్శ భ్రాంతి కొంతమందికి ఉంటుంది. రకరకాల భ్రాంతులతో ఉన్న వాళ్ళకి అందరికీ ఒకటే ట్రీట్మెంట్ పనికిరాదు, అందరికీ ఒకటే ట్యాబ్లెట్ ఇచ్చి ఓకే అయిపోయింది వెళ్ళి అనేది కాదు. ముందు శిష్యుడు సాధకుడు ఎక్కడ బంధీ అయి ఉన్నాడు, దేనికి బంధీ అయి ఉన్నాడు, ఎందుకు బంధీ అయి ఉన్నాడు, ఎందుకు భ్రాంతి చెందుతున్నాడు గుర్తిస్తాడు గురువు. గుర్తించాలి గురువు. గుర్తించి తనకున్నటువంటి భ్రాంతిని తొలగించడం కోసం వారు బోధ చేస్తారు. అంటే శిష్యుడు తరించాలి అంటే గురువు శిష్యుల మధ్య అండర్స్టాండింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇందాక మీరు చెప్పారుగా గురువుకు దగ్గరగా ఉండాలి అని. అంటే గురువుకు దగ్గరగా ఉండాలి అని ఎందుకంటారంటే మనకి మన ప్రవర్తనను వారు గమనిస్తారు. మనం దగ్గరగా ఉన్నప్పుడు వారు మన ప్రవర్తన గమనిస్తారు. మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా చూస్తున్నాం, కన్ను అట్టే చూస్తున్నా కానీ లోపల మనసు ఇది ఏమీ ఆలోచిస్తూ చూస్తున్నాడు. ఇప్పుడు ఆ పాత్రను చూసామనుకోండి, ఆ పాత్రను చూసే దాంట్లో కూడా రకరకాల ఆలోచనలు ఉంటాయి. వాడిని ఎవరు తయారు చేశారంటాడు, ఎక్కడ కొనుక్కొచ్చారంటాడు, ఎప్పుడు కొనుక్కొచ్చారంటాడు, మంచిదేనా అంటాడు, దానికి చందా ఇచ్చినోడు మంచోడేనా అంటాడు. రకరకాల దృష్టి ఉంటుంది అన్నమాట. చూడటం అటే చూసినా కానీ ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఉంటుంది కదా. అలాగే గురువులకి దగ్గరలో ఉన్నప్పుడు సాధకుడి యొక్క మానసిక పరిస్థితిని గుర్తిస్తారు. గుర్తించి దానికి సొల్యూషన్ చెప్తారు. గురువు మాత్రమే శిష్యుడికి కానీ సాధకుడికి కానీ ఉన్నటువంటి భ్రాంతిని లేకపోతే ఆసక్తిని గుర్తించి దానికి తరుణోపాయం చెప్పగలుగుతారు. అయితే మన అచల సాంప్రదాయంలో ఏంటంటే ఫస్ట్ మా గురువుగారు మాకు ఎట్లా చెప్పారు అనే దానికి చెప్తున్నాడు. మా గురువుగారు బేసిక్ భగవద్గీత. మా గురువుగారు ఫస్ట్ భగవద్గీత చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినటువంటి 700 శ్లోకాలకు చెప్తారు. వారు అప్పుడు టీచ్ చేశారు. మా నాన్నగారు అయితే భగవద్గీతను క్యారీ చేసేవారు. ఊరు ఇంత ఉంటుంది. మన విద్యాప్రకాశానంద గారు రచించినటువంటి గీతా మకరందాన్ని మా గురువుగారు ఫాలో అవుతారు. మేము కూడా అదే ఫాలో అవుతాం. ఇప్పుడు కూడా మా పీఠం మీద ఎప్పుడూ గీతా మకరందమే ఉంటుంది. అది మేము ఫాలో అవుతాం. దాంట్లో ఏంటంటే ఫస్ట్ కర్మ, భక్తి, జ్ఞానము, వైరాగ్యము, అభ్యాసము, ధ్యానము, వీటికి సంబంధించిన ఒక అవగాహన. ఇవి బేసిక్స్ అన్నమాట. ఇవి బేసిక్ ఫండమెంటల్స్. ప్రతి సాధకుడికి కూడా కర్మ అంటే ఏంటో తెలియాలి, భక్తి అంటే ఏంటో తెలియాలి, జ్ఞానం అంటే ఏంటో తెలియాలి, వైరాగ్యం అంటే ఏంటో తెలియాలి, అభ్యాసం అంటే ఏంటో తెలియాలి, ధ్యానం అంటే ఏంటో తెలియాలి. ఇవి బేసిక్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత పర్వాలేదు అనుకున్న తర్వాత ఈ మధ్యలోనే వీటిని వివరిస్తూ గురుగీతా పారాయణం, గురుగీతలో ఉండేటువంటి అర్థాన్ని సూచిస్తారు. గురువుకు ఉండే ధర్మాలేంటి, శిష్యుడికి ఉండేటువంటి ధర్మాలేంటి, గురువు ఎలా నడుచుకోవాలి, శిష్యుడు ఎలా నడుచుకోవాలి, ఇలా గురువుకి శిష్యుడికి ఉండేటువంటి బాండింగ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ను మనకు అందించేటువంటిది గురుగీత. గురుగీత పారాయణం ప్లస్ గురుగీత బోధన ఇవి చేస్తారు. భగవద్గీత, గురుగీత ఇవి ఒక అవగాహనకు వచ్చి శిష్యుడికి సాధకుడికి కొంత పర్వాలేదు ఒక అవగాహన వచ్చింది అని అనుకున్న తర్వాత అప్పుడు గురువుగారు సాంఖ్య విచారణ చెప్తారు. సాంఖ్య విచారణ అంటే మన చుట్టూ కనిపించేటువంటి ఈ ప్రపంచం, ఇది బ్రహ్మాండం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మము నుండి వచ్చింది. బ్రహ్మము నుండి ఈ బ్రహ్మాండం వచ్చింది. ఈ బ్రహ్మాండంలో నుండి 84 లక్షల ఉపాధులు చరాచర జగత్తు ఏర్పడింది. అందులో మనం ఒకడం. ఈ పిండాండం అంటే బ్రహ్మము నుండి బ్రహ్మాండము, బ్రహ్మాండంలో నుండి పిండాండం ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఆ బ్రహ్మం ఈ బ్రహ్మాండాన్ని ఎందుకు పుట్టించాడు, ఆయనకి ఏంటి లాభం, ఇలాంటి క్వశ్చన్స్. దీనికి సంబంధించిన చెప్పేటువంటి వివరణని సాంఖ్య విచారణ అంటారు. దీన్ని కపిల మహాముని చెప్పాడు. ఆ కపిల మహాముని చెప్పినటువంటి దాన్ని మన అచల సాంప్రదాయంలో మన సద్గురువులు కొంచెం డెవలప్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా మనకు సాంఖ్య విచారణ ద్వారా అందించడం అనేటువంటిది జరిగింది. ఒకటి ఏమర్థమైంది, ఫిజికల్ బాడీ, ఈ శరీరం ఎలా ఏర్పడింది అనేటువంటి దానికి వివరణ ఇస్తారు సాంఖ్య విచారణ. ఈ శరీరం అంటే మొన్న క్లాసులో చెప్పాం కదా, స్థూల శరీరం కాదు, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు ఎలా ఏర్పడ్డాయి, ఇది అయిపోయింది. తర్వాత తారకాయోగం అంటారు. ఇక్కడ చూడండి, ఇందాక మీరు అన్నారు కదా తారకాయోగం, థర్డ్ ఐ అనే కాన్సెప్ట్ కూడా దీనికి సంబంధించింది అనమాట.
తారకాయోగం సప్తచక్ర నిరూపణ. ఇది సెకండ్ వెర్షన్ అనమాట, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ మనకి సాంఖ్య విచారణ అయితే సెకండ్ క్లాసు తారకాయోగం. తారకాయోగం అంటే ఏంటి? తా రకం, తాను ఏ రకం అయి ఉన్నాడు ఈ శరీరంలో అంటే పరమాత్మ యొక్క శక్తి ఈ శరీరంలో ఎలా పనిచేస్తుంది అని తెలుసుకునేటువంటిది తారకాయోగం. అంటే పరమాత్మ యొక్క శక్తి ఎలా పనిచేస్తుంది? 7 విధాలుగా పనిచేస్తుంది. వాటిని 7 చక్రాలు అన్నారు, శక్తి కేంద్రాలు అన్నారు. అంటే పరమాత్మ యొక్క శక్తి మన శరీరంలో 7 రకాలుగా పనిచేస్తుందని చెప్పి మళ్ళా మనకుండేటువంటి ఆర్గాన్స్కి, చక్రాస్కి, ఫిజికల్ బాడీకి ఉండేటువంటి ఆ వేరియేషన్, వాటన్నిటికి సంబంధించి ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తాయి. అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలు మన స్థూల శరీరంలో ఉన్నటువంటి గ్రంథులను యాక్టివేట్ చేస్తాయి. ఆ గ్రంథులు మన స్థూల శరీరంలో ఉండేటువంటి ఆర్గాన్స్ని యాక్టివేట్ చేస్తాయి. మనకు వచ్చే జబ్బులన్నీ కూడా కారణ శరీరంలో ఉంటాయి. దాన్ని డిఎన్ఏ అంటారు. ఆ కారణ శరీరంలో ఉండేటువంటి సంస్కారాలు సూక్ష్మ శరీరంలోకి పాస్ అవుతాయి. సూక్ష్మ శరీరంలో నుంచి గ్రంథుల్లోకి వస్తాయి. గ్రంథుల్లో నుంచి స్థూల శరీరంలోకి స్ప్రెడ్ అవుతాయి. ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ కనపడుతుంది, కానీ అక్కడ స్టార్ట్ అవుతాయి. మనకి కారణ శరీరంలో నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. దీనికి సంబంధించిన కారణంలో ఉండేదే కర్మ. కారణ శరీరం అంటేనే కర్మతో కూడి ఉన్నటువంటిది. సూక్ష్మ రూపంలో ఉంటుంది, వాసనా రూపంగా ఉంటుంది అక్కడ, సంస్కార రూపంలో. సంస్కార రూపం అన్న, వాసన అన్న, కర్మ అన్న ఒకటే అన్నమాట. పద విభేదమే కానీ మీనింగ్ అయితే ఒకటే అన్నమాట. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటివి కారణ శరీరంలో సూక్ష్మ రూపంలో ఉన్నటువంటిది సూక్ష్మ శరీరంలోకి స్ప్రెడ్ అవుతుంది. సూక్ష్మ శరీరంలో నుండి, సూక్ష్మ శరీరం అంటే ఇవి చక్రాలు, ఈ చక్రాల్లో నుండి మన గ్లాండ్స్లో నుంచి ఆర్గాన్స్లో నుంచి టాప్ టు బాటమ్ మొత్తం అట్లా కర్మలు స్ప్రెడ్ అవుతాయి. అయితే మనం దీన్ని గుర్తించగలగాలి. మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మూల కారణం అదే. ఇంకా మూల కారణం చెప్పాలంటే సహస్రార చక్రంలోనే ఉంటుంది. మనకు కర్మలు కానీ అవశేషాలు అన్నీ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. అట్లా కొంతమంది ఆజ్ఞా చక్రం అని చెప్తారు, కొంతమంది సహస్రార చక్రం, వేరియేషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం సెకండ్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం, ఫస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం? సాంఖ్యం. సెకండ్ క్లాస్లో శక్తి అంటే పరమాత్మ యొక్క శక్తి ఎలా పనిచేస్తుంది ఇందులో అని తెలుసుకున్నాం. ఇప్పుడు 7 చక్రాల రూపంలోనే పనిచేస్తుంది అనుకున్నాం. 7 చక్రాలకి మనకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు 7 చక్రాలు మనకంటే వేరుగా ఉన్నాయా? ఇప్పుడు 7 చక్రాలు ఉన్నాయన్నారు. ఏమిటాయి? మూలాధారము, స్వాదిష్టానం, మణిపూరకం, విశుద్ధం, ఆగ్నేయం, సహస్రం. ఏంటి? శక్తి కేంద్రాలు, ఎనర్జీ పాయింట్స్. ఓకే, ఈ శక్తి కేంద్రాలు ఉన్నాయని నేను చెప్పారు. ఇప్పుడు మనం శక్తి కేంద్రాల కంటే వేరుగా ఉన్నామా, ఇంట్రాక్ట్ అయి ఉన్నామా? అదే మనం సాధన ద్వారా తెలుసుకునేటువంటిది. ఇప్పుడు మనం ఈ సాధనలో తెలుసుకునేటువంటిది ఏంటంటే, ఇప్పుడు తారకాయోగం అంటే తాను ఏ రకంగా ఉన్నాడు, తాను ఏ రకంగా ఎక్కడున్నాడు, తాను ఏ రకంగా ఎక్కడున్నాడు. ఫస్ట్ శరీరంలో ఉన్నాడు. ఏ శరీరంలో ఉన్నాడు? ఈ శరీరంలో ఉన్నాడు అన్నాడు. ఏ శరీరంలో ఉన్నాడు? స్థూల శరీరంలోనా, సూక్ష్మ శరీరంలోనా, కారణ శరీరంలోనా, మహాకారణ శరీరం? ఏ శరీరంలో ఉన్నాడు? శరీరము అంటే చాలామంది పైకి కనిపించేటువంటి ఫిజికల్ బాటమ్ కాదు. శరీరము అనే దానికి మీనింగ్ ఏంటంటే ఆవరణ అని అర్థం. శరీరము అంటే మనం చాలామంది ఏమనుకుంటాం, ఈ ఫిజికల్ బాడీనే శరీరం. ఇప్పుడు సూక్ష్మ శరీరం మన కంటికే కనిపించదు. ఆస్ట్రల్ బాడీ కాంతి రూపంలో ఉంటుందని ఒకవేళ అనుకుంటే, మనం సూక్ష్మ శరీరం కాంతి రూపంలో ఉందని చెప్పారనుకోమ్మ, శక్తి కేంద్రాలతో నింపబడిందే కదా, కాంతి రూపంలో ఉంది. కాంతి రూపంలో ఉన్నటువంటి దానికి మనం ఏ ఆవరణ ఎలా గుర్తిస్తాం? సూక్ష్మ శరీరాన్ని గుర్తించడమే కష్టమైతే మరి కారణ శరీరాన్ని ఎలా గుర్తిస్తాం? కారణ శరీరం గుర్తించడమే కష్టమైతే మహాకారణ శరీరాన్ని ఎలా గుర్తిస్తాం? మహాకారణ శరీరం లోపల ఉండే కదా, ఇది నా శరీరం అన్నది. నాకు 4 శరీరాలు ఉన్నాయి అంటే ఏంటి అర్థం? అంటే 4 శరీరాల కంటే నేను వేరుగా ఉన్నాననే అర్థం. ఇప్పుడు నేనున్న 4 షర్ట్లు వేసుకున్నా అని చెప్పాను అనుకోండి, నేను 4 షర్ట్లు వేసుకున్నానంటే ఏంటి అర్థం? అంటే 4 చొక్కాలు తీసేస్తే నేను ఉంటానా? 4 చొక్కాలు తీసేసిన తర్వాత నన్ను చూడండి,
నేను వేసుకున్న చొక్కాలు కదా 4 కదా, కొంతమంది 4 ఒప్పుకోరు, 4 చొక్కాలు చెప్పరన్నమాట. కొంతమంది దేహత్రయం అనే చెప్తారు, కొంతమంది 4 చెప్తారు, కొంతమంది 3 చెప్తారు. సరే 3 చెప్పారు, 4 చెప్పారు. 4 చెప్పినప్పుడు కైవల్య శరీరం అని వేరే చెప్తారు. అర్థమైందమ్మా? దీంట్లో కూడా చెప్పా కదా, ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఉంటాయి. సంథింగ్ వాళ్ళు ఏదైనా చెప్పండి, నాకు శరీరాలు ఉన్నాయని చెప్పాను అనుకోమ్మ, శరీరాల కంటే నేను వేరుగా ఉన్నానా లేదా? వేరే నన్ను నేను చూడగలగాలి కదా, నన్ను నేను ఐడెంటిఫై చేయగలగాలి కదా. ఎలా చేస్తా? నన్ను ఎవరు ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడంటే స్థూల శరీరం ఉంది కాబట్టి గుర్తిస్తున్నాం. సూక్ష్మ శరీరంలో ఏముంటుంది? మనసు ఉంటుంది. సూక్ష్మ శరీరంలో ఏముంటుంది? మనసు ఉంటుంది, గుర్తిస్తాం. మరి సూక్ష్మ శరీరం దాటిన తర్వాత కారణ శరీరంలో మనసు ఉంటుందా? మరి అక్కడ ఎలా గుర్తిస్తాం? మనసు లేకుండా నువ్వు గుర్తించగలగడం ఎలా సాధ్యమవుద్ది? మరి కారణ శరీరం కాడే మనసు లేకపోతే మహాకారణ శరీరంలో ఏముంటుందని చెప్పి అక్కడ ఏ మనసు ఉందని గుర్తిస్తాం? మరి ఎలా దీన్ని గుర్తిస్తాం? మహాకారణ శరీరం కూడా మొత్తం తీసేయాలి కదా. పోనీ ఇంకా మనకు తేలిక అర్థం చెప్పండి. పంచకోశ అంతర్గతమైనటువంటిది ఆత్మ అని చెప్తారు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, అంత పైన ఇంకో చక్రం చెబితే, ఇంకో కోశం చెబితే హిరణ్యమయ కోశం అని కూడా కొంతమంది చెప్తారు. హిరణ్యమయ చెప్పారండి, యాడ్ చేసుకుందాం. మహాత్ములు చెప్పారండి, మనం ఎందుకు తీసేయాలి, అది కూడా యాడ్ చేసుకుందాం చెప్తారు కదా. అంటే కోశము అన్నా కానీ శరీరము అంటే ఏంటి? ఒక ఆవరణ అని అర్థం. ఆవరణ అని అర్థం. ఇప్పుడు ఆవరణకు మన ఆవరణలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ఆశ్రమం ఆవరణలో మనం ఉన్నాం అనుకోండి. మనం ఈ ఆశ్రమం ఆవరణలో ఉంటే మనం వేరుగా ఉండి ఆవరణ చూడాలా వద్దా? ఈ ఆవరణ కంటే నేను వేరు అనే జ్ఞానం నాకు కలగాలా వద్దా? సెపరేట్ అయినప్పుడు తెలుస్తుంది. మనం ఇందులో ఉంటే కరెక్ట్గా చూడగలిగితే, ఇందులో ఉండి మనం కరెక్ట్గా చూడగలిగితే నేను ఈ ఆవరణ కంటే వేరుగా ఉన్నాను, నా చుట్టూ ఈ ఆవరణ ఉన్నది అని నేను గుర్తించగలగాల. నా చుట్టూ ఈ ఆవరణ ఉన్నది అని నేను గుర్తించగలగాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణం, 4 ఆవరణలు మనకున్నాయి. ఎన్ని ఆవరణలు ఉన్నాయి? ఈ 4 ఆవరణల కంటే నేను విడిగా ఉన్నాను. అర్థమైందమ్మా? దీనికే పంచకోశాలు చెప్పింది కూడా. పంచకోశాల కంటే వేరుగా నేను ఉన్నాను కదా. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తిస్తామంటే జ్ఞానము ద్వారా గుర్తిస్తాం. ఇంకా అక్కడ మనసు బుద్ధి ఉండదు, జ్ఞానం మాత్రమే ఉంటుంది. త్రిపుటి ఐక్యము అన్నారు. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. అమ్మ అదే చెప్తున్నారు, జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము. దీన్నే త్రిపుటి ఐక్యం. 3 ఒక్కటయ్యేటువంటి స్థితిని, ఇది 3 ఒక్కటయ్యేటువంటి స్థితి. సపోజ్ ఉదాహరణకి మనం ఏమనుకుంటాం? జ్ఞేయ స్వరూపం. నువ్వెవరు? జ్ఞాత. జ్ఞాత నగు నేను నా జ్ఞానము ద్వారా నా జ్ఞేయ స్వరూపాన్ని గుర్తించాను అని అన్నం అనుకోండి. ఇప్పుడు వేరెక్కడున్నారు? ఒక్కటేగా ఉంది. జ్ఞాతనగు నేను నా జ్ఞానము ద్వారా నా జ్ఞేయ స్వరూపమును ఎరిగాను అను. నేనే 2 విధాలుగా ఉన్నది నేనే, 2 విధాలుగా ఉన్నది నేనే. అర్థమైందమ్మా? జ్ఞాతగా ఉన్నది నేనే, జ్ఞేయముగా ఉన్నది నేనే, తెలుసుకున్నటువంటి జ్ఞానము కూడా నాదే. జ్ఞాతనగు నేను నా జ్ఞానము ద్వారా నా యొక్క జ్ఞేయ స్వరూపమును గుర్తించాను. అర్థమైందమ్మా? ఇప్పుడు త్రిపుటి ఐక్యమైనప్పుడు మీరు జ్ఞేయ స్వరూపాన్ని పొందినప్పుడు, మీరు జ్ఞేయ స్వరూపాన్ని పొందాను అని మీకు అనిపించినప్పుడు ఇంక అక్కడ ఏముంటుంది? ఇంకేముండదు. అక్కడ ప్రాణం లేదు, మనసు లేదు, బుద్ధి లేదు, ఇంద్రియాలు లేవు, చిత్తం లేదు, అహంకారం లేదు. ఏ ఇంద్రియాలు లేవు? 24 ఇంద్రియాలు లేవు అక్కడ. అంతరేంద్రియాలు లేవు, ప్రాణేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, ఏ ఇంద్రియాలు లేవు. ఇంద్రియాల యొక్క స్పర్శ లేదు, స్థూల శరీరాల భాగాల యొక్క స్పర్శ లేదు. ఎవరున్నారు అక్కడ? మనం ఒక్కళ్ళమే ఉన్నాం. ఎవరున్నారు అక్కడ? మనం ఒక్కళ్ళమే. నేను ఒక్కడనే ఉన్నాను. ఎంతమంది ఉంటారు అక్కడ? నేను ఒక్కడనే ఉంటాను. నేను ఒక్కడే ఉన్నప్పుడు మరి ఈ ప్రపంచం ఉందని గుర్తిస్తాము. అక్కడ గుర్తించడానికి మనసేది? ఇంద్రియం ఏది?
అర్థమైందమ్మా? అప్పుడు ఎవరుంటారు? నేను ఒక్కడనే ఉంటా. ఎలా ఉంటాం? నాలాగే ఉంటా. ఎలా ఉంటా? నేనొక్కడిని నాలాగే ఉంటా. ఓకే, దీన్ని శుద్ధ ఎరుక స్థితి అన్నారు. పరిపూర్ణం కాదు ఇది. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మీరు లోపల ఎలా ఉన్నారంటే ఏమని చెప్తారు? మీరు పైకి ఇలా ఉన్నారు. మీరు ఇప్పుడు దీనా గారు బీనా గారు ఎలా ఉన్నారు అని. బీనా గారు ఎలా ఉన్నారంటే ఫోటో అయితే చూపిస్తారు. ఈ ప్రస్తుతానికి అయితే శుభలక్ష్మి గారు ఎలా ఉన్నారంటే ఫోటో చూపిస్తారు. ఎవరైనా ఇప్పుడు సపోజ్ నేను ఇంటికి వెళ్ళింది అనుకో, మా పెద్ద అమ్మాయి అడిగింది శుభలక్ష్మి గారు ఎలా ఉన్నారు, బీనా గారు ఎలా ఉన్నారంటే 2 ఫోటోలు చూపిస్తాను అనుకోండి. 2 ఫోటోలు చూపిస్తే ఓ ఇలా ఉంటారా అంటారు. అవునా కదా? ఈ స్థూల శరీరం చూపెట్టా. నేనేం చూపెట్టా? మీ స్థూల శరీరం యొక్క ఐడెంటిటీ చూపెట్టా. మరి స్థూల శరీరం ఐడెంటిటీ తీసేస్తే నేను ఏమైనా చూపెట్టగలనా? మీ సూక్ష్మ శరీరాన్ని నేను ఏమైనా చూపెట్టగలనా? మీ కారణ శరీరాన్ని చూపెట్టగలనా? మీ మహాకారణ శరీరాన్ని చూపెట్టగలనా? ఈ 4 శరీరాలు తొడుక్కున్నటువంటి మిమ్మల్ని నేను చూపెట్టగలనా? 4 ఆవరణలతో కూడి ఉన్నటువంటి మిమ్మల్ని, 4 ఆవరణలతో ఉన్నటువంటి మిమ్మల్ని, మీ యొక్క జ్ఞేయమును నేను చూపెట్టగలనా? అది ఎవరు చూపెడతారు? ఎవరు చూపించలేరు. ఇప్పుడు ఈ 4 ఆవరణలకు వేరుగా ఉన్నారు అని మనకు తెలియాలి ముందు. నాకు 4 చొక్కాలు ఉన్నాయనే విషయం నాకు తెలియదు. మరి అదే సాధన అంటే. ఇప్పుడు మనం ఏ చొక్కాను పట్టుకొని ఉన్నాం? ఈ ప్రపంచంలో కలియుగంలో ఉన్నటువంటి 99% స్థూల శరీరాన్ని పట్టుకొని, ఈ పై చొక్కాను పట్టుకొనే ఉన్నారు. అసలు సూక్ష్మ శరీరం దాకా వెళ్ళే వాళ్ళు ఎవరో ఉంటారు, శుభలక్ష్మి గారు లాంటి వాళ్ళు. ఇంకా కాడ శరీరం దాకా ఇంకా ఆవరణ దాటుకుంటూ వెళ్ళే అట్లాంటి వాళ్ళు ఉంటారు, ఎక్కడో ఒకళ్ళు. అందరూ ఉంటారా అట్లా? ఈ చొక్కా పట్టుకొని ఈ చొక్కా చినిగిందను, ఈ చొక్కాకి డ్యామేజ్ అయిందను, దీన్ని హాస్పిటల్కి తిప్పడం, దీనికి పెయింటింగ్లు వేయటం, దీన్ని పోషించుకోవడమే సరిపోతుంది. అసలు మొత్తం లోపల ఇంకా 3 చొక్కా. అసలు వాడి గురించి పట్టించుకోడు. వాటికి కూడా ఫుడ్ కావాలా? అసలు వాడికి ఫుడ్డే పెట్టడు సరిగా. మంచి జ్ఞానమేంది, వదిలేసి కూర్చున్నాడు. వదిలేసి కూర్చుంటే అక్కడక్కడ పుడుతుంటుంది. మరి ఏం చేస్తా? నేను మీకు ఒక 2 ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ దట్ అని చెప్పండి. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఒకరోజు మెడిటేషన్ చేస్తున్నాను. సడన్గా వాటర్ ఎరుక. వాటర్ని నేను చూడలేదు, వాటర్ని ఎరుక. వాటర్లో నేనున్నానని కాదు, కానీ వాటర్ నాకు టచ్ అవ్వట్లేదు. ఇలా కొద్దిసేపు ఉంది. నేను అంటే ఒక చేప వాటర్లో ఉండే చేపకి వాటర్ తగలదని ఎలా ఉంటుందో అలాగా వాటర్ అనే థాట్, నేను అనేది ఒకటి వాటర్లో ఉన్నాననే థాట్, కానీ నాకు ఆ వాటర్ టచ్ అవ్వట్లేదు. ఇది ఒక మరి ఎంతసేపు అయిందన్నది ఐ కెనాట్ సే దట్. ఆఫ్టర్ దట్ అగైన్ నేను క్లౌడ్స్లో ఉన్నాను. క్లౌడ్స్లో కూడా మింగిలైపోయా. నాకు మీరు అన్నట్టు ఈ స్థూల శరీరం, ఇదో శుభలక్ష్మి ఇలాంటి కాన్సెప్ట్ లేదు. అది నేను క్లౌడ్స్లో ఉన్నానని తెలుస్తుంది. అక్కడ ఆకారం లేదు, ఏమీ లేదు. క్లౌడ్స్లో మెర్జ్ అంటారు కదా, మెర్జ్ స్టేజ్. సో ఈ రకంగా నేను వాటర్లో మెర్జింగ్, క్లౌడ్స్లో మెర్జింగ్, ఎయిర్లో కూడా మెర్జింగ్. అసలు ఈ స్టేట్ ఆఫ్ పొజిషన్ ఏమంటారు? అసలు అది ఏంటండి? అంటే అండి, మౌన భగవద్గీతలో కానీ మనకి చెప్తారు. ఎట్లా అంటే తామర పువ్వు పద్మపత్ర మీమాంభస, భగవద్గీతలో చెప్తారు పరమాత్మ. పద్మపత్ర మీమాంభస అంటే ఏంటంటే తామర పువ్వు అనేటువంటిది లేదా తామర ఆకు అనేటువంటిది నీళ్లలోనే పుడుతుంది, నీళ్లలోనే పెరుగుతుంది, కానీ నీళ్ళను అంటదు. అంటే మనం ఇప్పుడు నీళ్లలోనే ఉండి కూడా నీళ్లను అంటని స్టేజ్లో ఉన్నాము అంటే, నీళ్లలో ఉండి కూడా నీళ్లను అంటని స్టేజ్లో ఉన్నాము అంటే ఈ ప్రకృతిని అంటనటువంటి స్థాయికి పెరిగామని అర్థం. అంటే ఈ ప్రపంచంలోనే ఉన్నాం, కానీ ఈ ప్రపంచాన్ని అంటనటువంటి స్టేజ్లో మనం ఉన్నాం. ప్రపంచంలో ఉండేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటితో అటాచ్ అవ్వకుండానే మనం సెపరేట్గా ఉన్న ఫీలింగ్ అనమాట. అంటే ప్రపంచంలో మనం ఉన్నాం, కానీ
మనలో ప్రపంచం లేదు. సంసారంలోనే మనం ఉన్నాం కానీ మన లోపల సంసారం లేదు. నీళ్లల్లోనే నేనున్నా కానీ నీళ్ళని అంటకుండా ఉన్నాను. అర్థమైనా? అంటే ఒక విధంగా చెప్పాలంటే జ్ఞానస్థితి అన్నట్టే. భగవద్గీతలో స్థితప్రజ్ఞ లక్షణాల్లో అట్లా చెప్తారు. అయితే జ్ఞాని యొక్క లక్షణం, జ్ఞాని ఇలాగే ఉంటాడు. జ్ఞాని ఇలాగే ఉంటాడు, ప్రపంచంలోనే ఉంటాడు, ప్రపంచాన్ని అంటకుండా ఉంటాడు. మీకు కూడా ఇప్పుడు నీళ్లలోనే ఉండి నీళ్ళను అంటకుండా ఉండేటువంటి స్టేజ్లో ఉన్నారు. అలాంటి అనుభూతి కలిగిందంటే మీరు ప్రపంచంలో ఉండి కూడా ప్రపంచాన్ని అంటని స్థితిలో ఉండాలి అని అనుకోవచ్చు. లేకపోతే అలాంటి స్థితిని పొందాలి అని కూడా మనకు గైడ్ చేసేటువంటి ఇది కూడా మనం ఫీల్ అవ్వచ్చు. అంటే పరమాత్మ మనకి ఇలా గైడ్ చేస్తున్నారు. మనం అంటే ప్రపంచంలో ఉండి ప్రపంచాన్ని అంటకుండా ఉండేటువంటి సిచ్యువేషన్, అలాంటి స్థితిని మనం పొందాలని చెప్పి పరమాత్మ మనకు గైడ్ చేస్తున్నారని చెప్పి కూడా మనం అలా స్థితిలో ఉండేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అట్లా ఒకటి. ఇంకోటి మేఘరూపం అంటే సముద్రం కానీ నదులు కానీ ప్రవహించడానికి, నదులు ప్రవహించడానికి మూల కారణం, సముద్రాలు ఏర్పడడానికి మూల కారణమే మేఘాలు. మేఘాలు లేకపోతే సముద్రాలే లేవు. మేఘం లేకపోతే సముద్రం. మేఘము త్యాగానికి సంకేతం. మేఘం త్యాగానికి సంకేతం. ఇంకోటి ఏంటంటే మేఘం అవసరమైనప్పుడే వర్షిస్తుంది. ఇప్పుడు మేఘంలో చాలా నీళ్ళు ఉంటాయి. మనకు ఒక నీళ్ల మూట తిరుగుతుందని అర్థం. మేఘం కదులుతుందంటే ఏంటి అర్థం? ఒక నీళ్ల మూట, నీళ్లు కట్టుకున్నటువంటి మూట తిరుగుతుందని. అది అవసరమైతే ఏం చేస్తుందంటే త్యాగానికి సంకేతం ఎలా చెప్తారంటే, అది వర్షిస్తే ఒక్క బిందువును కూడా అక్కడ నీటి చుక్కను ఉంచుకోకుండా మొత్తం ఈ ప్రపంచానికి వదిలేస్తుంది. మేఘం ఏం చేస్తే ఒక సింగిల్ డ్రాప్ కూడా ఉంచుకోదు, మొత్తం ఈ ప్రపంచానికి వదిలేస్తుంది. అంటే ఒక త్యాగం కలిగినటువంటి ఒక యోగి ఏం చేస్తాడంటే తన సర్వస్వాన్ని ఈ ప్రకృతికి, ఈ సమాజానికి ఇచ్చేస్తాడు. అంటే ఏదీ నాది కాదు, ఇదంతా పరమాత్మదే అనేటువంటి భావనతో జీవించగలగడం. ఇవ్వటం అంటే ఇవ్వటం అని కాదు అర్థం. ఇవ్వటం అంటే ఇవ్వటం అనే ఉద్దేశం కాదు. ఇదంతా పరమాత్మదే అనేటువంటి భావనతో జీవించటం అని అర్థం. అట్లా మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే బాయ్. అంటే నేనుగా ఉన్న స్థితిని గమనించటం ఇది హయ్యెస్ట్ స్టేజ్. నన్ను నేనుగా గుర్తించగలగటం, దీన్నే తారకాయోగం అంటారు. అదేనా? తారకాయోగంలో పీక్ స్టేజ్ని అమనస్కం అంటారు. అంటే నన్ను నేనుగా గుర్తించేటువంటి సందర్భంలో మనసు కూడా ఉండదు అక్కడ. అమనస్కం. అమనస్కం అంటే అదే. అమనస్కం అంటే అక్కడ మనసు కూడా ఉండదు. మనసు ఉంటే ఇవన్నీ ఉంటాయి, అక్కడ మనసు కూడా ఉండదు. మనసు ఒకవేళ ఉన్నా ఎలా ఉంటుంది అంటే మనసు కూడా బ్రాహ్మ్య స్వరూపాన్ని పొంది ఉంటుంది. దీనికి మనకు ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే కరిగించిన లక్క లాంటిది అని చెప్పారు. మనసుని ఏమన్నారు? కరిగించిన లక్క లాంటిది. కరిగించినటువంటి లక్కని ఏ మూసలో పోస్తే ఆ ఆకృతిని ధరించింది. కరిగించిన లక్కని ఏ మూసలో పోస్తే ఆ ఆకారాన్ని ధరిస్తుంది. ఇక్కడ ఏమని చెప్తారంటే మనసు ఆ యొక్క పరమాత్మ స్వరూపాన్ని పొందింది. మనసు పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందింది. మనసు పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందిన తర్వాత ఇంకప్పుడు అది ఎలా ఉంటుందంటే మనసు కూడా పరమాత్మ స్వరూపం కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఎలా ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు వినేలో లేదో మరోసారి గుర్తు చేస్తాను. సపోజ్ ఒక బొగ్గు ఉందనుకోండి, బొగ్గుకి కాల్చే లక్షణం ఉంటుందా? కాల్చే లక్షణం ఉండదు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇనుము ఉందనుకోండి, ఒక ఇనుప ముక్క ఉందనుకోండి. ఇనుప ముక్క ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుంది. అది పట్టుకోవచ్చు, అటు ఇటు జరపచ్చు మనం. కానీ అది అగ్నిలో కాల్చామనుకోండి, ఇప్పుడు అగ్నిలో కాల్చిన తర్వాత ఎర్రగా మారిపోయింది. ఇప్పుడు ఆ ఇనుప ముక్క ఎలా తయారైంది? ఎర్రగా మారిపోయింది. మరి గంట క్రితం ఉన్న ఇనుప ముక్కకి ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఉందా లేదా? ఇంతకుముందు ఇనుప ముక్కను మనం చేత్తో పట్టుకున్నాం, మరి ఇప్పుడు కాల్చబడినటువంటి ఇనుప ముక్కను చేతిలో పట్టుకోగలుగుతున్నామా? ఇన్స్ట్రుమెంట్ కావాలి, పటకారు కావాలి, పటకారుతో పట్టుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ ఇనుప ముక్కకి ఎలాంటి లక్షణం వచ్చిందంటే ఇది అగ్నితో సంయోగం చెందటం చేత అగ్ని రూపాన్ని పొందింది. ఈ ఇనుప ముక్క ఏమైంది? అగ్ని రూపాన్ని పొందింది. ఎప్పుడైతే ఈ ఇనుప ముక్క అగ్ని రూపాన్ని పొందిందో కాల్చే లక్షణం వచ్చింది దానికి. ఇప్పుడు దాకా ఎందుకు ఉపయోగపడినటువంటి ఆ ఇనుప ముక్కకి ఇప్పుడు ఎలాంటి లక్షణం వచ్చింది? కాల్చే లక్షణం ఇనుప ముక్కదా? అగ్నిది. మరి ఇప్పుడు ఎలా కాల్చుతుందంటే అగ్ని లక్షణాన్ని అందులో ప్రతిబింబింపజేసుకుంది. యాక్చువల్గా దానికి ఆ లక్షణం లేదు, ఆ శక్తి లేదు. కానీ అగ్నితో సంయోగమైనటువంటి కారణం చేత అగ్ని స్వరూపాన్ని పొందింది. ఇప్పుడు ఇనుప ముక్క ఏమైంది? అగ్ని స్వరూపాన్ని పొందటం చేత
అగ్ని వలె కాల్చే లక్షణాన్ని పొందింది. మనస్సు కూడా అమనస్కం అంటే ఏంటి? మనసు లేదని కాదు, ఇనప ముక్క ఎర్రగా అయినటువంటి అగ్నితో సంయోగం కావింపబడినటువంటి ఇనప ముక్కలా తయారైంది. ఇప్పుడు అమనస్కంలో ఏమవుతుందంటే మనసు పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందింది. ఇప్పుడు మనసు ఎప్పుడైతే పరమాత్మ యొక్క స్వరూపాన్ని పొందిందో ఇప్పుడు పరమాత్మకున్న లక్షణాలు వచ్చేసినాయి. ఇనప ముక్కకు అగ్ని లక్షణాలు వచ్చినట్లుగా మనసుకి పరమాత్మ లక్షణం. ఇప్పుడు మనసు ప్రకటితం కావట్లా. ఇప్పుడు ఇనప ముక్కలో ఇనుము కనపట్టలా, అసలు ఇనుము కనపట్టలా. ఇప్పుడు ఇక్కడేం కనపడుతుంది? మనసు మొత్తం పరమాత్మ చేత నింపబడటం చేత పరమాత్మే ప్రకటితమవుతున్నాడు. ఇంకక్కడ మీకు మనుషులు కనపడరు, మనసు కనపడదు, ఇంద్రియాలు కూడా కనపడవు. మేము పాట రాసుకున్నాం దీనికి సంబంధించి. మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మీ రూపమాయేను, మనసే మీ రూపు దాల్చి మలినములే నీదాయే, మనసే మీ రూపు దాల్చి మలినములే నీదాయే, అనిలము విడువక నేను మనము నా వేడి కొలువ, మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మీ రూపమాయేను. మనస్సుని మనం ఇప్పుడు కరిగించిన లక్క ఏ మోసలో వస్తే ఆకారాన్ని ధరించినట్లుగా మీరు మనసులో ఏది భావన చేస్తే ఆ రూపాన్ని పొందుతుంది. మీరు ఏది భావన చేస్తే అది పొందుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చొని మన ఫ్రెండ్ని గురించి భావన చేసామనుకోండి, ఏ రూపాన్ని పొందుద్ది? ఫ్రెండ్ రూపాన్ని పొందుతుంది. మీరు కాశీ గురించి భావన చేశారనుకోండి, కాశీ రూపాన్ని పొందుతుంది. లడ్డూని గురించి భావన చేశారనుకోండి, లడ్డు రూపాన్ని పొందుతుంది. మీ శరీరం ఇక్కడే ఉంది, మీ మనసు ఇక్కడే ఉంది, కానీ మీ భావన ఏదైతే ఉన్నదో ఆ భావన యొక్క రూపాన్ని వెంటనే పొందుతుంది. ఆ రూపాన్ని పొందడానికి ఏమైనా గంటలు పట్టిద్దా? క్షణం కూడా. ఎప్పుడు మీరు సంకల్పం చేస్తే అప్పుడే అటు కన్వర్ట్ అయిపోయింది, ఆ రూపాన్ని ధరించింది. మనసుకున్న లక్షణం అది. ఇప్పుడు మనసును మనం ఏ రూపాన్ని ధరింపజేయాలా? అగ్ని రూపాన్ని. అంటే ఇనుప ముక్క అగ్ని రూపాన్ని పొందినట్లుగా మనసుని పరమాత్మ యొక్క రూపాన్ని ధరింపజేసినప్పుడు అప్పుడు మనసు లక్షణం పోయి అది అమనస్కం అవుతుంది, మనసు లేనిదవుతుంది, మనసు ఉండి కూడా లేనిదవుతుంది. అదే అప్పుడు ఎప్పుడైతే అమనస్కం మనకు దృఢమవుతుందో ఇంకా దీన్ని స్ట్రాంగ్గా మనకు దృఢం చేయడం కోసం మనకు మహాత్ములు మన పరిపూర్ణ సాంప్రదాయంలో మహావాక్య విచారణ చెప్తారు. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. ఇవి మీకు ప్రజ్ఞానం బ్రహ్మ అని అన్నారనుకోమ్మ. ఋగ్వేదం యొక్క మహావాక్యం అంటారు అది. అంటే ఋగ్వేదంలో చెప్పబడినటువంటి కొన్ని వేల మంత్రాలు, దాదాపు ఋగ్వేదంలో 10,000 మంత్రాలు ఉన్నాయనుకోండి అప్రాక్సిమేట్లీ. ఆ 10,000 మంత్రాల యొక్క సారాంశం మొత్తాన్ని ఒక మహావాక్యంలో చెప్పారు. దాన్ని ఏమన్నారు? ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రక్ జ్ఞాన బ్రహ్మ. అంటే దీనికి అర్థం చేసుకుంటే తేలిగ్గానే ఉంటుంది, అర్థం కాకపోతే బొర్రలు కొట్టుకోవాలి. అది మన గురువు గారు, అందుకే గురువు యొక్క అవసరం అన్నారు. అర్థమైందా? ఇప్పుడు గురువు అంటే నడుస్తున్న డిక్షనరీ. గురువు అంటే నడుస్తున్న డిక్షనరీ, కూర్చున్న డిక్షనరీ, మాట్లాడుతున్న డిక్షనరీ, పడుకున్న డిక్షనరీ. డిక్షనరీని పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో ఎతకడం ఎందుకు? ఇక్కడ వెళ్ళి ఎత్తుక్కోరాదు. ఇలా బటన్ నొక్కితే ఇక్కడ డిక్షనరీలో నుంచి ఆన్సర్ వస్తుంటే ఎక్కడెక్కడో మనం బుర్రబద్దలు కొట్టుకోవడం ఎందుకు? అందుకని ఓ డిక్షనరీని పెట్టుకోవాలని గురువుని పట్టుకుంటారు మన. ఎందుకంటే గురువుకి పరంపరా జ్ఞానం ఉంటుంది. అంటే సాంప్రదాయబద్ధంగా పరంపరాప్రోక్తంగా ఒక గురువు నుండి ఒక గురువుకి, ఒక గురువు నుండి ఒక గురువుకి ప్రాప్తించింది కాబట్టి అత్యంత సూక్ష్మమైనటువంటి రహస్యాలు వాళ్ళకు తెలుస్తాయి. మనం ఎన్నో సంవత్సరాలు హిమాలయాలకు వెళ్ళి మీరు తపస్సు చేసినా కానీ ట్రేస్ అవుట్ చేయలేనటువంటి సత్యాలు ఇక్కడ గురువు 2 నిమిషాల్లో చెప్పేస్తారు. అంటే గురువు యొక్క అవసరం, గురువు యొక్క సహాయం అంత అద్భుతంగా ఉంటుంది. మన యొక్క అత్యంత విలువైనటువంటి సమయాన్ని వీరు సేవ్ చేస్తారు.
మనం దాదాపు ఒక 10 సంవత్సరాలు సాధన చేస్తే, మీరు 10 సంవత్సరాలు మంత్రజపం చేసి 10 సంవత్సరాలు మీరు మెడిటేషన్ చేస్తే వచ్చేటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని గంటలో వారు మీకు అనుభూతి అందిస్తారు. అందుకని గురువు యొక్క అవసరం అన్నారు. ఇప్పుడు సపోజ్ ప్రజ్ఞానం బ్రహ్మం ఉందనుకోండి, ఒక పండిట్కి ఇచ్చామనుకోండి, ఎన్ని వేరియేషన్స్లో చెప్తారు పండిట్స్? అర్థమైందమ్మా? పూర్వపక్షము, ఉత్తరపక్షం రకరకాలు చెప్తారు మీకు. మన గురువు గారు సింపుల్ పాలసీ, ప్రకృతి యందు ఉన్న జ్ఞానమే బ్రహ్మము. ఎంత సింపుల్గా ఉంది ప్రజ్ఞానం బ్రహ్మ అంటే. ప్రకృతి యందు ఉన్న జ్ఞానమే బ్రహ్మము. మరి గురువుగారు ప్రకృతి అంటే అది ఎక్కడ ఉంటుందని మన ప్రశ్న వేయకూడదు. ఇప్పుడు ప్రకృతి యందు ఉన్న జ్ఞానమే బ్రహ్మం అంటే, గురువుగారు ప్రకృతి అంటే అది ఎక్కడ ఉంటుంది, అదే ఊళ్ళో ఉంటుందని అన్నాం అనుకోమ్మా. అంటే ఫస్ట్ ప్రకృతి, శరీరమే ప్రకృతి. ప్రకృతి ఏది? శరీరం. పురుషుడు లోపల ఉన్నటువంటి చైతన్యం. ప్రకృతి పురుషుడు, లక్ష్మీ నారాయణులు, పార్వతి పరమేశ్వరుడు, సరస్వతి బ్రహ్మ. ఇక్కడే ఉన్నారు ప్రకృతి పురుషులు అందరు కూడా. ద్వైత భావం ఇక్కడే ఉంది. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. ప్రకృతిలో ఉన్న జ్ఞానమే బ్రహ్మము, అదే ప్రజ్ఞానం బ్రహ్మ. మరి ఇందులో ఏ జ్ఞానం ఉంది? ఇప్పుడు ఇందులో జ్ఞానం ఉందని చెబుతున్నారు. ఇందులో ఏ జ్ఞానం ఉంది? చెవుల ద్వారా వినే జ్ఞానం ఒకటి ఉంది, కళ్ళ ద్వారా చూసే జ్ఞానం ఒకటి ఉంది, ముక్కు ద్వారా వాసన ఎరిగే జ్ఞానం ఉంది, నాలుక ద్వారా రుచి ఎరిగే జ్ఞానం ఉంది, చర్మం ద్వారా స్పర్శ ఎరిగే జ్ఞానం ఉంది. ఎరిగేది ఎవరు? ఇప్పుడు ఎరుగుతున్నాడు ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా. ఎరిగే వాళ్ళు ఒకళ్ళు లేరా? ఉన్నారుగా. ఎరిగే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు కదా. చెవుల ద్వారా అంటే శబ్దాలు, స్పర్శలు, రూపాలు, రుచులు, వాసనలు ఎరిగేటువంటి ఆ జ్ఞానం, లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, ప్రకృతి యందు ఉన్న జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. వేరే బ్రహ్మం ఇంకొకటి లేదు, ఎక్కడో లేదు. ఆకాశాన్ని ఎక్కడో దేవుడు అనంలోనే పైకి చూస్తారు చాలామంది. దేవుడు అనంలోనే ఎటు చూస్తారు? పైకి. లోకల్లో జనరల్గా సమాజంలో ఎలా ఉన్న, దేవుడు అనంలోనే పైన ఉంటాడు అనుకుంటాడు. దేవుడు పైన ఉన్నాడా? సర్వాంతర్యామి అమ్మ. బహిరంతస్య భూతానాం అచరం చరమేవచ అన్నారు. బయట లోపల అంతటా కూడా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు పరమాత్మ. అర్థమైందమ్మా? అట్టి బ్రహ్మమే నీలో ఉన్నాడు. అట్టి బ్రహ్మము నీలో ఉండటం కాదు, అట్టి బ్రహ్మమే నీవై ఉన్నామని తెలుసుకోవాలి. అట్టి బ్రహ్మము నీవే అయి ఉన్నామని తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారుగా దేహమే దేవాలయం అన్నాడు. మరి దేవుడు ఎక్కడున్నాడు? ఈ దేవాలయంలోనే ఉంటాడుగా. ఈ దేవాలయంలో ఉన్నాడుగా. మరి దేవుణ్ణి పట్టుకోవాలి కదా. దేవుణ్ణి పట్టుకోవాలా వద్దా? అయితే ఇప్పుడు అంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అమ్మ, మన సమాజంలో దేవుడు ఎక్కడున్నాడంటే దేవుడిని అక్కడ చూస్తారు, ఇందులో ఉన్నాడని చూసేవాళ్ళు. ఇప్పుడు మీరంటే గురుగారి దగ్గరికి వెళ్ళారు కాబట్టి దేహమే దేవాలయం అని అన్నారు. సినిమా కూడా ఒకటి ఉంటుంది, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనం అని ఉపనిషత్ ప్రమాణం కూడా ఉంది. దేహమే దేవాలయం, ఇందులోనే దేవుడు ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, ఇద్దరు సనాతనులే. ఇక్కడ చెప్పినటువంటి అంశం ఏంటంటే అమ్మ, జీవుడు సనాతనుడే, దేవుడు సనాతనుడే. జీవో దేవో సనాతన, ఇద్దరు సనాతనులే. ఇద్దరు ఒకేసారి పుట్టారు. మళ్ళీ జీవుడు ఒకసారి పుట్టడం, దేవుడు ఒకసారి పుట్టడం కాదు. మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే అమ్మ, జీవుడు దేవుడు ఇద్దరు ఒకేసారి పుట్టారని తెలుసుకోవడం జ్ఞానం. అర్థమైందా? ఇప్పుడు అలా ఒప్పుకుంటారా? జీవుడు దేవుడు ఒకేసారి పుట్టారు అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? వాము. అదే ఇంకోటి, జీవుడు దేవుడు ఇద్దరు ఒకటే అంటే ఒప్పుకుంటారా? అంటే ఇప్పుడు దేవుడు నువ్వు ఒకటే అంటే, దేవుడు నీకు నువ్వు ఒకటే, దేవుడికి నీకు భేదం లేదంటే ఎంతమంది నమ్ముతారు? దేవుడికి నాకు భేదం లేదు, వాము. మళ్ళీ జనరల్గా ఇక్కడ ఇంకో వేరే ఎలా ఉంటుందంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామికి నీకు భేదం లేదు, దుర్గాదేవికి నీకు భేదం లేదు. అర్థమైందమ్మా? విష్ణుమూర్తికి నీకు భేదం లేదు, శివుడికి నీకు భేదం లేదు, లక్ష్మీదేవికి నీకు భేదం లేదు, సరస్వతీదేవికి నీకు భేదం లేదు. వాళ్ళకి నాకు భేదం లేదు అట్లా మేము ఒప్పుకున్నాం. వాళ్ళు మేము ఆరాధించుకునే దేవుళ్ళు అయితే వాళ్ళు నేను ఎట్లా సమానమైతే ఇది కుదిరేది కాదు. ఈ గురువు గారికి సరిగ్గా చెప్పడం రాదనుకుంటా, దేవుళ్ళతో పోల్చి చెబుతున్నాడు, ఎర్రగడ్డ నుంచి వచ్చిండో ఏమో అనుకుంటాం.
అదేనా? ఒకవేళ అక్కడ లలిత పరాభట్టారికి అమ్మవారికి నవరాత్రులు జరుగుతుంటే మంచి సింహాసనం ఏర్పాటు చేసి మంచి పీఠం ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని కూర్చోబెట్టినాం. ఇప్పుడు మనలాంటి వాళ్ళు నన్ను కూడా అక్కడే ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి కూర్చోబెట్టండి, నేను కూడా దేవతనే, నేను కూడా లలితాదేవినే, నాలో కూడా లలితాదేవి ఉంది అని చెప్పి మనం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోగలమా? ఒకవేళ ఎవరైనా పీఠం ఏర్పాటు చేస్తే మనం కూర్చోగలమా? మనకే డైరెక్ట్గా వాళ్ళు కుంకుమ పూజ 1,00,000 కుంకుమార్చన చేశారనుకోమ్మా, మనం ఒప్పుకుంటామా? నేను ఎన్ని బోధలు చెప్పుకున్నా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని ధ్యానాలు చేసినా కానీ నేను లలితా పరాభట్టారికితో ఎలా సమానం అవుతాను? నేను మనిషిని, నేను మానవుణ్ణే, నేను నరుణ్ణే, నాకు చావు పుట్టుకలు ఉన్నాయి, నాకు ఉప్పు కారం తినే లక్షణం ఉంది అని మనిషి యాక్సెప్ట్ చేయలేడు. ఒక జ్ఞాని యాక్సెప్ట్ చేస్తారు, ఒక రామకృష్ణ పరమహంస యాక్సెప్ట్ చేయగలరు, రమణ మహర్షి యాక్సెప్ట్ చేయగలుగుతారు, స్వామి వివేకానంద యాక్సెప్ట్ చేయగలరు, ఇలా మహాత్ములు యాక్సెప్ట్ చేయగలరు. మరి అంత జ్ఞానాన్ని మనం పొందితే మనం కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. చేస్తే మీరు జ్ఞాని, చేయకపోతే ఆ జ్ఞానాన్ని తెలుసుకునే మార్గంలో ఉన్నారని అర్థం. తక్కువ కాదు, మీరు ఆ మార్గంలో ఉన్నారని అర్థం. ఇంకా రీచ్ అవ్వలేదని అర్థం. ఇంకా కొన్ని మెట్లు ఎక్కాల్సినవి ఉన్నాయని అర్థం. ఎక్కిన తర్వాత అక్కడ కూర్చోవచ్చు. అంతెందుకమ్మా, ఇప్పుడు మనమే ఉన్నాం అనుకో, అన్నం తింటున్నాం, ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతున్నాం, అన్నం పెట్టారు, అమ్మ భోజనం చేయండి అని చెప్పి వాళ్ళు జై కొట్టారనుకో, సరే ఏదైతేలే అని చెప్పి ఈ చేత్తోటి కలుపుకొని తినేవాళ్ళు ఎంతమంది ఉంటారు? రెండు మన చేతులే కదా. దీంట్లో ప్రవహించిన రక్తమే దీంట్లో ప్రవహిస్తుంది కదా, దీంట్లో ప్రవహించిన ప్రాణమే దీంట్లో కూడా ప్రవహిస్తుంది కదా. అంతటా ఒకే ప్రాణశక్తి ఉంది, రక్త ప్రసరణ ఉంది, ఎనర్జీ సేమ్ ఉంది. అట్లాంటప్పుడు ఈ చేత్తో ఎందుకు తినగలమా? ఎంతమంది తినగలరు? కుడి ఎడమలకు మన శరీరంలోనే ఉన్న భేదాన్నే మనం దాటలేకపోతున్నాం. ఇంకా పైన ఎక్కడో దేవుడి దగ్గర కూర్చోబెడతానంటే ఎంతమంది అధిగమిస్తారు? థియరాటికల్ వేరు, ప్రాక్టికల్స్ వేరు. థియరీ ఉంది మన దగ్గర, థియరీ నాలెడ్జ్ చాలా ఉంది. ప్రాక్టికల్గా మనం అలాంటి స్థితిని మనం పొందగలమా? పొందినా కానీ అలా జీవించగలమా? వ్యవహారికంగా జీవించటం వేరు. వ్యవహారికంగా మనం ఎలా జీవించినా కానీ లోపల స్థితి స్థిరంగా ఉండాలి, జ్ఞానం స్థిరంగా ఉండాలి. నా జ్ఞానం నుండి నేను జారిపోకూడదు. సమాజం ఎంత టెంప్ట్ చేసినా కానీ, ఎన్ని విధాలుగా టెంప్ట్ చేసినా కానీ చేయడం వల్ల ఇలా చేయాలని తెలిసినా కూడా ఇదే వచ్చేస్తుంది. అప్పుడు ఎట్లా సాధన చేసి మెచ్యూరిటీ. ఓకే, అందుకే నేను చెప్పింది జ్ఞాని వేరు అని చెప్పాను. ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు మీరు చెప్పండి, మరి నన్ను ఏ చేత్తోటైంది తింటాడు, ఆయనకి ఈ చెయ్యే కావాలని ఉండదు. మీరు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళండి, ఆయన షర్టు లేకుండా ఉంటాడు, ప్యాంట్ లేకుండా ఉంటాడు. మనం ఉండగలమా? చిన్న షర్టు చినిగితే మనం ఉండగలమా? షిరిడి సాయిబాబా పిక్చర్స్ చూడండి, షర్టు చినిగి ఉంటుంది. భిక్షకు వెళ్ళేప్పుడు షర్టు చినిగి ఉంటుంది అనమాట. చినిగిన షర్టుతోటే వెళ్ళాడు. మనం షర్టు చినిగితే నేను వెళ్ళగలనా? ప్యాంట్ చినిగితే నేను వెళ్ళగలనా? అసలు మాస్తే వెళ్ళగలనా? హెయిర్ స్టైల్ లేకుండా నేను వెళ్ళగలనా? అంటే మనం ఒక లిమిటేషన్స్తో బ్రతుకుతున్నాం. అంటే ఇవన్నీ ఓకే, మనం గృహస్థు ధర్మాన్ని పాటించాలి. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ చేయాలని కాదు, నేను అనేది చేయాలని కాదు, ఆ జ్ఞానం మనకు దృఢంగా ఉండాలి. అవసరమైతే అందరు కుడి చేతితోటి తింటే మనం ఎడం చేతితోటి తింటే ఏమంటారు వాళ్ళు? ఓకే, అది వేరే విషయం. ఎట్లా అంటే అమ్మా, అంటే మహాత్ములు వినే ఉంటారు, కర్ణుడు దానం చేసేటువంటి సందర్భంలో అలా చేస్తూ ఉంటే ఎవరో వచ్చారంటే గిన్నె ఉంటుంది కదా, ఇలా ఎడం చేతితోటే ఇచ్చాడు. ఏమయ్యా ఎడం చేతితోట ఎలా దానం చేస్తామని అడిగారు. లెఫ్ట్ హ్యాండ్తో ఎలా దానం చేస్తామంటే నాకు తెలుసు, ఆ మాత్రం జ్ఞానం ఉంది నాకు,
మనస్సుని మనం చెప్పలేము, దాన్ని ఎప్పుడు ఎలా మారుతుందో. ఎడం చేతిలో నుంచి కుడి చేతిలోకి వచ్చే లోపల మారచ్చు. ఎడం చేతితో దానం చేయడం తప్పని నేను అనుకోవట్లేదు అన్నాడు. దానం చేయటం ఇంపార్టెంట్ అనుకున్న తప్ప ఇది ఎడం చేతోడు చేస్తున్నామా కుడి చేతోడు చేస్తున్నామా అని నేను అనుకోవటం లేదన్నాడు. మనం అలా చేయగలమా? ఇప్పుడు సపోజు దేవి నవరాత్రులమ్మ, ఆ రోజు ఒకరోజు ఆయన గారికి దుర్గాదేవికి పూజ చేయాలనుకున్నాడు. ఒక రోజు ఆ దుర్గాదేవికి పూజ చేసేప్పుడు 108 తామర పువ్వులు తీసుకొని వచ్చిండు. తామర పువ్వులతో చేయాలని చెప్పి చేతికి కొంచెం డ్యామేజ్ అయింది ఆ రోజు. అయితే దీన్ని కట్టుకొని నొప్పి లేస్తున్నా ఈ చేతితోటే చేస్తున్నాడు. ఇది బాగానే ఉంది, లెఫ్ట్ హ్యాండ్ బాగానే ఉంది, రైట్ హ్యాండ్కి ఇంజూర్ అయింది, కట్టించుకున్నాడు. చేతకాకపోయినా ఈ చేతితోటే చేస్తున్నాడు, కానీ నొప్పికి ఓర్చుకొని చేస్తున్నాడు, కానీ ఈ చేతితోటి చేయటానికి ట్రై చేస్తున్నాడా? ముందే ఫిక్స్ అయినాడు ఇది తప్పని, ఈ చేతితోటి చేయటం తప్పని ముందే ఫిక్స్ అయ్యాడు. అదేనా మైండ్ సెట్ మారాలంటున్నాను నేను. జ్ఞానం తెలుసుకున్నప్పుడు అలా చెయ్యాలని అంటలేదు అమ్మ. మనం లోకంలో జీవిస్తున్నాం, అందరూ ఎలా జీవిస్తున్నారో మనం కూడా అలాగే జీవించాలి. ఇప్పుడు మొత్తం వెంట్రుకలు దించుకొని ఇక్కడ హెయిర్ స్టైల్ చేసేవాళ్ళు ఏదేదో డిజైన్ పెట్టుకుని మనం కూడా పరిపూర్ణం సింబల్ లాంటివి పెట్టుకొని పోవాలని నేను అంటలా. అట్లేం మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం సరళంగా జీవించే విధానం మన సాంప్రదాయంలో సరళంగా జీవిస్తున్నాం. ఎలాంటి ఆకర్షణలు ఆడంబరాలు లేని జీవితం అమ్మ మన అచల సాంప్రదాయం అంటే. చాలా గొప్ప స్థితిలో ఉన్నారు ఇక్కడ మన సాంప్రదాయంలో ఉన్న గురువు. ఎక్కడ మీకు అట్రాక్షన్స్ కానీ ఆకర్షణలు కానీ మీకు ఇక్కడ కనిపించమన్నమాట. సహజ సిద్ధంగా జీవిస్తూ ఉంటారు. సహజ సిద్ధంగా ఎంత నిరాడంబరంగా జీవిస్తారంటే దేన్ని ఆశించకుండా, కీర్తిని కూడా ఆశించకుండా, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా, స్వార్థం లేకుండా త్యాగం, వాళ్ళ జీవితం మొత్తాన్ని త్యాగం చేసి ఈ యొక్క సిద్ధాంతం కోసం, ఈ యొక్క జ్ఞానం కోసం వాళ్ళు ఈ మార్గంలో నలుగురిని ముందుకు నడిపించాలనేటువంటి తపనతో జీవించేటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అలాంటి స్థితిని పొందినటువంటి వాళ్ళే. అలాంటి స్థితిని పొందినటువంటి వాళ్ళు. వాళ్ళని చూస్తే మనకు పిచ్చోళ్ళలాగా అనిపిస్తుంది. బాలోన్మత్త పిశాచుల వలె ఉంటారంటారు యోగుల్ని. అర్థమైందమ్మా? బాలోన్మత్త పిశాచులు అంటే బాలుల్లాగానే ఉంటుంది వాళ్ళ చేష్ట. ఉన్మత్తులు, పిశాచం పట్టినోళ్ళు, పిచ్చోళ్ళు ఎలా ఉంటారో అలా ఉంటారు అని చెప్పారు. ఒక ఆయన ఒక పాట చదువుతాడనమాట. నేనైతే పిచ్చోడిని నా మాట వినుకోండి, నేనైతే పిచ్చోడిని నా మాట వినుకోండి, ఉన్నది లేదంట లేనిదే ఉందంట, నేనైతే పిచ్చోడిని నా మాటే వినుకోండి అని చెప్పి ఆయన ఒక పాట రాసి చదువుతారు. అర్థమైందమ్మా? ఉన్నదాన్ని లేదంటాడంట ఆయన ఏమంటాడు? ఉన్నదాన్ని లేదు. ఆయనకున్న పిచ్చి ఏంటంటే ఉన్నదాన్ని లేదంటాడు, లేనిదాన్నే ఉందంటాడు. అంటే ఉన్నదంటే కంటికి కనిపిస్తూ ఉన్నదాన్ని లేదంటాడు, కనిపించకుండా ఉండేదాన్నే ఉన్నదంటాడు. ఆయన పిచ్చి అది, ఆయన పిచ్చి అది. రామకృష్ణ పరమహంస కూడా ఒక మాట అంటారు, ఈ జగత్తు మొత్తం ఒక పిచ్చి హాస్పిటల్ అన్నాడు, మెంటల్ హాస్పిటల్ అన్నాడు. ఈ జగత్తు మొత్తం ఒక పిచ్చి హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్. అందులో నేను ఒక పిచ్చోడిని. ఈ పిచ్చి హాస్పిటల్లో నేను ఒక పిచ్చోడిని. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తలా ఒక పిచ్చి ఉంది. ఒకళ్ళకి తిండి పిచ్చి, ఒకళ్ళకి ఫుడ్ పిచ్చి, తిండి అన్న ఫుడ్ అన్న, ఒకళ్ళకి బంగారం, ఒకళ్ళకి ఉద్యోగం, ఒకళ్ళకి ప్లాట్లు, రకరకాల పిచ్చి ఉంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకి. నాకు అమ్మవారంటే పిచ్చి. వాళ్ళకి ఆ పిచ్చి ఉంటే నాకో పిచ్చి ఉంది. నాకు కాళికాదేవి అంటే పిచ్చి, అమ్మవారంటే పిచ్చి, ఆ దేవత అంటే నేను పడిపోతా. మరి వాళ్ళ పిచ్చి వాళ్ళది, మనకి కూడా అలాంటి పిచ్చి ఎక్కాల. మనం సాధన చేస్తుంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారంటే వీళ్ళకి ఏదో పిచ్చి పట్టింది అనుకుంటా, ఏంది పోకడేంటి, ఏంది సాధన ఏంటి, ఏంటి ప్రయత్నాలు అంటారు. ఓకే, వాళ్ళు అలా అంటున్నారంటే మనం రైట్ వేలో ఉన్నామని అర్థం. వాళ్ళు అలా మనకు పిచ్చి పట్టిందని వాళ్ళు అంటున్నారంటే మనం రైట్ వేలో ఉన్నట్టు అర్థం అన్నమాట. అర్థమైందమ్మా? అంటే మనకి క్వాలిఫికేషన్ అదే. అర్థమైందమ్మా? సర్టిఫై చేయడానికి వేరే అవసరంలా, మన చుట్టూ ఉన్న సమాజమే సర్టిఫై చేస్తే మనం ఎలాంటి వాళ్ళం అనేటువంటిది. ఓకే, ఆ సర్టిఫికేట్ ఒకటి జేబులో పెట్టుకోమడం, జేబులో అంటే జేబులో కాదు, జస్ట్ పర్వాలేదు నాకు సర్టిఫికేట్ వచ్చిందని అనుకోడు. అర్థమైందమ్మా? ఎక్కడికి వచ్చామంటే ప్రజ్ఞానం బ్రహ్మ.
ప్రకృతిలో ఉన్న జ్ఞానమే బ్రహ్మ అనేటువంటి స్థితిని పొందడం. ప్రకృతి అంటే శరీరము. ఈ శరీరములో ఉండి ఎరిగే జ్ఞానాన్ని ఎరిగేది ఏదైతే ఉన్నదో, జ్ఞానాన్ని ఎరిగేది ఒకటి ఉంది కదా, మళ్ళీ వెంటనే మనసేగా గురువుగారు జ్ఞానాన్ని ఎరిగేదని ఒక ఆయన అన్నాడు. వెంటనే గురువుగారు ఎరిగేది మనసే కదా అన్నింటినీ ఎరిగేది, అదే నా జ్ఞానాన్ని ఎరిగేదని. మనస్సు కాదు, మనస్సు కూడా ఒక జడ పదార్థమే. అది కూడా 24 ఇంద్రియాల్లోదే. అంతఃకరణ చతుష్టయం అన్నారు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 జడ పదార్థాలే. కాకపోతే ఏంటంటే అవి సూక్ష్మమైన జడ పదార్థాలు. మిగతా అన్ని స్థూలమైన జడ పదార్థాలు అయితే అది సూక్ష్మ జడ పదార్థాలు. అదే మనసుని జడ పదార్థం అంటే ఎవరు ఒప్పుకుంటారు? జడ పదార్థమే కదా, కావాలి అంటే కావాలి అంతే. అది అర్థమైందా? ఇక్కడ ఉపనిషత్తులో ఒక మాట చెప్తారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నారు. విన్నారమ్మ ఎప్పుడన్నా? వీరు సుబ్బలక్ష్మి గారు ఎక్స్పీరియన్స్ కాబట్టి వారు వినుంటారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నారు గమ్మ. అంటే మన యొక్క మనసే మన యొక్క బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం అన్నారు. వెంటనే తెలివిగల వాళ్ళు ఇంకో ప్రశ్న వేశారు. ఏంటంటే ఆ ప్రశ్న, ఇప్పుడు సపోజ్ ఈ పెన్ను ఉందనుకోండి, ఇది జడ పదార్థం అవునా కదా? ఈ పెన్ను నాకు మోక్షాన్ని ఇచ్చింది, ఈ పెన్ను నన్ను బంధించి వేసింది అని అంటే ఎవరైనా నమ్ముతారా? గురువుగారు ఏంటి ఎట్లా మాట్లాడుతున్నా అనుకోండి, పెన్నేంటి, ఆయన బంధించటం ఏంటి, పెన్నేంటి అంటే ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే మనసు మన యొక్క బంధానికి మోక్షానికి కారణం అని చెప్పినప్పుడు, మనసు ఒక జడ పదార్థం అని మనం అనుకున్నప్పుడు, ఒక జడ పదార్థమైనటువంటి మనసు నీకు ఎలా బంధానికి కారణమైంది, ఎలా మోక్షానికి కారణమైంది? అర్థమైందమ్మా? మనసుని జడ పదార్థం అంటే ఇప్పుడు పెన్ను జడ పదార్థం అనుకున్నాం కదా. ఈ జడ పదార్థమైనటువంటి పెన్ను మన యొక్క బంధానికి మోక్షానికి కారణం కానప్పుడు, ఒక జడ పదార్థమైనటువంటి మనసు మన యొక్క బంధానికి మోక్షానికి ఎలా కారణమవుతుంది? అమ్మగారు అవునంటారా కాదంటారా? ఒక జడ పదార్థమైనటువంటి మనసు మన యొక్క బంధానికి మోక్షానికి ఎలా కారణమవుతుంది అంటే, మనసు జడ పదార్థమే కానీ మనసు చైతన్యంతో ప్రకటితమైనప్పుడు, చైతన్యంతో అనుసంధానమైనప్పుడు చైతన్యం యొక్క లక్షణాలను ప్రతిబింబ చేసుకొని పనిచేస్తుంది. అది అమనస్క స్థితికి వచ్చింది. అవునా? అంటే మనం ఈ ప్రపంచాన్ని తాకాలంటే మనసు ఉండాలి. ఈ ప్రపంచాన్ని తాకడానికి అనుసంధానమైనటువంటిది మనసు. అర్థమైందమ్మా? ఇప్పుడు 3 అంశాలు ఉంటాయి, మేము గుర్తు చేస్తా. ఒకటి ఆత్మ ఉంది, ఒకటి ప్రపంచం ఉంది. ఆత్మ ఉంది, ప్రపంచం ఉంది. ఈ ఆత్మ ప్రపంచంతో ఎప్పుడైనా డైరెక్ట్గా సంబంధాన్ని పెట్టుకోగలుగుద్దా? మీలో ఆత్మ ఉంది కదా, మీలో ఉన్న ఆత్మ ఎప్పుడైనా డైరెక్ట్గా లడ్డూ తినగలుగుద్దా? ఆత్మకు లడ్డూ తినాలని అనిపించినప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మనసుకు చెప్పుద్ది, లేదా బుద్ధికి చెప్పుద్ది, నాకు లడ్డూ పెట్టించు అంటది. లడ్డు వెంటనే మనసు ఏం చేస్తుంది అనమాట, స్వీట్ షాప్ కాడికి లడ్డూ కొని అంటది. స్వీట్ షాప్ కాడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి లడ్డూ కొను చేతిలో పట్టుకొని నోటికి చెప్పుద్ది, ఇక తినంటది. తింటుంది. తిన్న తర్వాత ఫీల్ అవుద్ది. ఎవరు ఫీల్ అయ్యేది? మనసు ద్వారా ఫీల్ అవుద్ది. ఆత్మ డైరెక్ట్గా ఫీల్ అవ్వడానికి కూడా దానికి ఛాన్స్ లేదు. లేదు, ఆత్మ డైరెక్ట్గా తినలేదు, మనసే తినాలా. ఫీలింగ్స్ అన్నీ మనసుకే. ఒక్కవేళ ఎగ్జాంపుల్ చెప్పాను, ఆత్మ ఎప్పుడైనా ఈ ప్రపంచంతో ఎలా అటాచ్మెంట్ పెట్టుకుంటుందనే క్వశ్చన్ వస్తే డైరెక్ట్గా అటాచ్మెంట్ డైరెక్ట్గా ఆత్మ డైరెక్ట్గా వచ్చి లడ్డూ తినలేదు, బిస్కెట్ తినలేదు, బజ్జీ తినలేదు, ఏమీ తినలేదు, ఏది అనుభవించలేదు. ఈ సుఖాలన్నీ అనుభవించేది ఆత్మ కానే కాదు. ఈ సుఖాలు దుఃఖాలన్నీ కూడా ఎవరి లక్షణాలంటే మనసు లక్షణాలు, ఇంద్రియాల యొక్క లక్షణాలు. ఇంద్రియాలను మనసును సుఖపెట్టడం కోసమే మనం ఇన్ని సంవత్సరాలు జన్మలెత్తినాం. అసలు ఆత్మ కోసం ట్రైయే చేయలే, ఆత్మ కోసం ప్రయత్నమే చేయలే. ఆత్మ కోసం ప్రయత్నం చేస్తే ఇంద్రియాలు ఆగిపోతాయి, మనసు ఆగిపోతాయి. అక్కడికి వస్తాం. ఎక్కడికి వస్తాం? ప్రజ్ఞానం బ్రహ్మగాడికి వస్తాం. అర్థమైందమ్మా? విచారణ చేసినప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానమే బ్రహ్మం అని తెలుసుకున్నప్పుడు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లేదు. ఆత్మని ఆత్మే చూడాలి, ఆత్మని ఆత్మే చూడాలి. ఆత్మని చెప్తా ఓకే, అది చెప్తా. ఆత్మ రావడం వేరు, సూక్ష్మ శరీరం రావటం వేరు.
మీరు ఇప్పుడు ఆత్మ అంటే సూక్ష్మ శరీరాన్ని అంటున్నారా, స్థూల శరీరాన్ని అంటున్నారా, కారణ శరీరాన్ని అంటున్నారా? అంటే తెలియని వాళ్ళు అంటారు ఆత్మ వచ్చింది, ఆత్మ పోయింది అని. వాళ్ళ నాలెడ్జ్ అంతవరకే ఉంటుంది, అది లిమిటెడ్ నాలెడ్జ్. వాళ్ళు అలాగే అంటారు. వాళ్ళు సూక్ష్మ శరీరాన్ని కూడా ఆత్మే అంటారు. ప్రేతాత్మ అంటాడు, ఆత్మ అంటాడు, జీవుడు అంటాడు, జీవాత్మ అంటాడు, వాళ్ళు అంటారు. ఓకే, మనం అలా అనం కదా. మన నాలెడ్జ్ అది కాదు కదా. మన నాలెడ్జ్ ఏంటంటే ఆత్మ అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది అని అర్థం. అంటే ఇప్పుడు గరుడ పురాణంలో గరుడ పురాణంలో చెప్పినటువంటి ఆత్మ సూక్ష్మ శరీరము, దెయ్యం అని చెప్పిన ప్రేతాత్మ అన్న తీసుకుంటది, అది తర్వాత అది సూక్ష్మ శరీరం. పెరుగుతుంది అని సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం. ఆత్మ అంటే ఆవరణరహితం. 4 ఆవరణలు లేకపోతే అది ఆత్మ. ఏమేమి 4 ఆవరణలు? స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ. ఈ 4 చొక్కాలు ఇప్పితే, 4 శరీరాలు లేకపోతే అతను ఆత్మ. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఇది మనకు అర్థం కావడం కోసం మన పూర్వీకులు ఏం చేశారంటే పూజ చేసేప్పుడు షర్ట్ వేసుకోకుండా పూజ చేయాలన్నారు జెంట్స్కి. గుళ్ళల్లో పూజారులు అందరూ కూడా ఏం చేస్తారంటే మనకి పూజ చేసేప్పుడు షర్ట్ వేసుకోరు. గమనించారా? కొన్ని నార్త్లో టెంపుల్స్ కొన్నిటికైతే వెళ్ళేప్పుడు, దర్శనానికి వెళ్ళేప్పుడు షర్ట్ ఇప్పాలంటారు. షర్టు, బనీను. నార్త్లో కోల్డ్ ఉండడం వల్ల వాళ్ళు షర్ట్లు వేసుకొని చేస్తారు. కొన్ని చోట్ల సరే వెస్ట్లో అనుకోండి, కొన్ని దేవాలయాల్లో ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపులే ఉందనుకో, మా అయ్యప్ప స్వామి పూజ చేస్తారనుకోండి, సౌత్ టెంపుల్స్ అన్ని షర్ట్ లేకుండానే ఉంటాయి. షర్టు లేకుండా చేస్తారు కదా. షర్టు లేకుండా ఎందుకు చేయాలి? అసలు దేవుడికి షర్టుకి సంబంధం ఏంటి? అంటే షర్ట్ని మనం కత్తెర పెట్టి కట్ చేసి దానికి ఒక ఫార్మేషన్ ఇచ్చినాం కాబట్టి అది వేసుకోవద్దు అని అంటే ఆ వైదికులు చెప్పేది చెప్తున్నాను. ఓకే, వైదికులు అలా చెప్పారు. కానీ భగవద్గీతలో ఏమని చెప్పారంటే 2వ అధ్యాయంలో ఈ శరీరం అనేటువంటిది ఒక చొక్కా అన్నారు. ఆల్రెడీ ఒక చొక్కా వేసుకున్నాం కాబట్టి ఇంకా ఆల్రెడీ ఇది చొక్కా కదా. నన్ను చూడాలంటే ఈ చొక్కా విప్పితే నన్ను చూస్తావు. చొక్కా తడుక్కుంది ఎవరు? నేను కదా. ఎవరు తడుక్కున్నారు చొక్కా? నేనంటే ఎవరు? చొక్కా కాదు కదా. నేను వేరు, చొక్కా వేరు కదా. నేనెవరు? ఆత్మ. నేనెవరు? ఆత్మ కదా. ఆత్మ శరీరం అనే చొక్కా తడుక్కొనుంది. ఈ చొక్కా లోపల బనీన్ వేసుకుంది, ఇంకో లేయర్ కూడా ఉంది, ఇంకో లేయర్ కూడా ఉంది. మొత్తం 4 లేయర్స్తో ఉంది. ఇది ఎన్ని లేయర్స్తో ఉంది? 4 లేయర్స్తో నేనున్నా. ఆ చొక్కా విప్పి పూజ చేయాలి. చొక్కా నేను వేసుకున్న చొక్కా అని చెప్పారంటే ఆ చొక్కా విప్పి పూజ చేస్తే ఎవరు కనబడతారు? ఆత్మ. ఏ చొక్కా ఇప్పాలి పూజ చేయాలంటే? మనం కుట్టించుకున్న చొక్కా కాదు, పరమాత్మ ఇచ్చినటువంటి చొక్కా. ఈ స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ, ఈ 4 చొక్కాలు తీసి పక్కన పెడితే మనం ఉంటాం. చొక్కా వేసుకున్నాయని ఉంటాడు అప్పుడు. ఈ 4 చొక్కాలు దొడుక్కుని బన్నీని వేసుకున్నాయన, ఇవి వేసుకున్నాయని ఉంటాడు కదా, ఆయన ఉంటాడు లోపల. ఆయన చూడాల. అర్థమైందా? ఆయన ఎవరు చూస్తారు? అంతే కదా. మీరు క్వశ్చన్, ఆయన ఎవరు చూస్తారు? ఆయన ఎవరు చూడరు. ఆయనే చూడాలి. ఆయన్ని చూడటానికి వేరే ఇంకెవరు లేరు. అక్కడ ఏముందని చూస్తాం? అక్కడ ఏముందని చూస్తాం? దీనికి మనకి ఎలా చెప్పారంటే ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారనమాట. డైరెక్ట్గా చెప్పకుండా ఎగ్జాంపుల్ ద్వారా చెప్పారు. ఆయన చూడు, ఆయన ప్రతిబింబాన్ని చూస్తాం. ఆయన ప్రతిబింబాన్ని చూస్తాం. ఆయన రూపాన్ని భావన చేస్తాం. ఆయన భావన రూపంగా ఉంటాం తప్ప చూడటానికి డైరెక్ట్గా చూసేది లేదు. ఎలా చూస్తామనే దానికి ఎగ్జాంపుల్ ఏమని చెప్పారంటే ప్రతిబింబాన్ని చూస్తామని చెప్పారు. సపోజ్ ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, బొట్టు సరి చేసుకోవాలా, తల సరి చేసుకోవాలనుకోండి, జుట్టు సరి చేసుకోవాలా, బొట్టు సరి చేసుకోవాలా, మనకు కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? కనిపిస్తుందా? అద్దం చూసుకుంటాం కదా. ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళాం, ఓ పెద్ద అద్దం, కింది నుంచి పై దాకా ఉంది అద్దం, టాప్కి పోవడం మొత్తం కనబడుతున్నాం. ఇప్పుడు అద్దంలో ఎంతమంది ఉన్నారు? అంటే అద్దంలో ఎవరున్నారు? స్థూల శరీరమే కనబడుతుంది. స్థూల శరీరమే అనుకుందాం. ఇప్పుడు అద్దంలో కనిపించేది మనమేనా కాదా? అద్దంలో కనిపించేది మనం అవును, మనము కాదు, రెండు ఉంటాయి కదా. మనం అవును కాదు కదా. ఇప్పుడు అద్దంలో కనిపించేటువంటి మనం, అద్దంలో కనిపించే మనల్ని ఎవరు చూసుకున్నారు? మనమే చూసుకున్నాం కదా.
మనం కాకుండా అద్దం ఈ స్థూల శరీరాన్ని చూసుకొని అద్దం ముందుకెళ్ళి ఈ స్థూల శరీరాన్ని చూసింది ఎవరు? స్థూల శరీరాన్ని ముఖాన్ని చూడాలన్నా అద్దం యొక్క అవసరం వచ్చింది కదా. అద్దంలో మనమేమన్నాం, అద్దంలో మనం తప్ప ఇంకెవరన్నా కనిపిస్తున్నారా అమ్మ? అద్దంలో ఉన్నది ఎవరు? అద్దంలో దర్శించింది ఎవరిని? మనల్ని మనమే దర్శించినాం అద్దంలో, అద్దంలో దర్శించినాం. ఓకే, ఇది అర్థమైంది కమ్మా. అలాగే మనసు అనే దర్పణం యొక్క సహాయం చేత, లేకపోతే గురువు అనేటువంటి దర్పణం సహాయంతో మన స్వరూపాన్ని మనం దర్శిస్తాం. అర్థమైందమ్మా? గురువు అనే దర్పణం యొక్క సహాయంతో మనమే దర్శించుకున్నాం. ఇక్కడ దర్పణాన్ని గురువుకి సమన్వయం చేసి చెప్పారు. దర్పణాన్ని గురువుకి సమన్వయం చేసి చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే గురువు దర్పణంతో సమానం. మనల్ని మనం చూసుకోవాలంటే గురువులో చూసుకోవాలి. గురువు చూపిస్తాడు. గురువు దర్పణం లాంటి వాడు అన్నారు. గురువు ఎలాంటి వాడు? దర్పణం. గురువు మనకి దర్శింపజేస్తాడు. ఓకే, ఇప్పుడు మనం లోపల ఉన్నాం కదా, 4 శరీరాల లోపల మనం రమ్మను. అర్థమైందమ్మా? అద్దంలో మనం కనిపించినట్లే గురువు ముఖతః జ్ఞానము ద్వారా ఎలా తెలుసుకుంటాం? జ్ఞానం ద్వారా తెలుసుకోవటం. అంతేకమ్మా. జ్ఞానం ద్వారా కంటే వేడిగా తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎవరి జ్ఞానం? నా జ్ఞానం ద్వారా నన్ను నేను చూసుకున్నా. ఓకే, అర్థం. ఇలా ఈ జ్ఞాన స్థితిని పొందేటువంటిది ఏదైతే ఉందో అలాంటి జ్ఞాన స్థితిని పొందినప్పుడు మనం ఆవరణ రహితమైనప్పుడు, అంటే స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు అనేటువంటి ఈ యొక్క ఆవరణను తొలగినప్పుడు అఖండముగా వ్యాపిస్తాం. అఖండముగా ఉన్నది నేనే అని గుర్తించగలుగుతాం. నేను ఖండము కాదు అఖండము అనే జ్ఞానం కలుగుతుంది. అవునా? అర్థమైందా ఇప్పుడు మీకు? బెలూన్ చుట్టూ ఆవరణ ఉందమ్మా. ఇప్పుడు బెలూన్ ఇలా వదిలినమనుకో అమ్మా, ఈ బెలూన్ గాల్లోనే ఉంటుంది కదా. ఆవరణ ఉందా లేదా? బెలూన్కి ఆవరణ ఉందా లేదా? బయట గాలి ఉంది, బెలూన్లో గాలి ఉంది. ఇప్పుడు ఏమంటాం? బెలూన్ ఎక్కడుంది? గాల్లో ఉందంటాం. బెలూన్ ఎక్కడుందంటే గాల్లో ఉందంటాం. మరి బెలూన్లో ఏముంది? గాలి. బెలూన్ గాల్లో ఉంది, బెలూన్ లోపల కూడా ఉంది. ఇప్పుడు అంటే బయట ఉన్న గాలికి బెలూన్ లోపల ఉన్న గాలికి వేరియేషన్ ఏముంది? డిఫరెన్స్ ఏం తేడా ఉంది? మధ్యలో ఒక లేయర్ తేడా ఉంది. లేయర్ అడ్డుగా ఉంది. బయట ఉన్న గాలికి బెలూన్లో ఉన్న గాలికి మధ్యలో లేయర్ ఒకటి అడ్డుగా ఉంది. అర్థమైందమ్మా? ఆ లేయర్ని తీసేసామనుకోమ్మా, అఖండంగా ఉంటుందా ఉండదా? అఖండంగా ఉంది కదా. అదిగో ఆ అఖండ స్థితిని పొందడం అంటే మనకున్న 4 ఆవరణలు తీసేస్తే అఖండ ఎరుక స్థితి, అఖండ ఆత్మస్థితి ప్రాప్తిస్తుంది. ఇది శుద్ధ ఎరుక స్థితి. అర్థమైందమ్మా? ఇక్కడికి వచ్చిన తర్వాత పరిపూర్ణం యొక్క అవసరం వచ్చింది సాధకుడికి. అప్పుడు చెప్పాలి అచల బోధ. ఇప్పటి వరకు అచల బోధ చెప్పరు. ఇదంతా ఆత్మబోధే. అర్థమైందమ్మా? ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళకే అచలం చెప్పాలి. ఇదంతా ఆత్మబోధే. అర్థమైందమ్మా? ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళకే అచలం చెప్పాలి. ఓకే, ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఆవరణం లేవు, అంతటా స్ప్రెడ్ అయ్యి ఉన్నాడు, విశ్వవ్యాప్తంగా ఉన్నాము, అనంతంగా ఉన్నాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే స్థితి ఇదే. సచ్చిదానంద పరబ్రహ్మం అనే స్థితి ఇదే. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నీకు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కూడా జన్మరహితం కాదని నీకు కనిపిస్తే అప్పుడు పరిపూర్ణ గురువు దగ్గరకు వస్తే అప్పుడు జన్మరహితానికి సంబంధించినటువంటి ఎరుకను విడిపించి పరిపూర్ణాన్ని దర్శింపజేస్తారు. దీన్ని ఏమంటారంటే పరిపూర్ణం అంటారు. ఇందాక చెప్పుకున్నంతవరకు అమనస్కము మహావాక్య విచారణ అంటారు. అక్కడి నుంచి అదైపోతే ఆ సెక్షన్ అయిపోతే అక్కడి నుంచి మన పరిపూర్ణ సాంప్రదాయంలో. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.